సునీల్ కుమార్ సస్పెన్షన్ చాలామందికి తెలిసి ఎలా అంటే ఏదైతే తిరుమల రఘురామకృష్ణరాజు గారి కేసులో ఏదైతే ప్రధానంగా భావిస్తున్నారో ఆ సునీల్ కుమార్ని ఈ కూటమి ప్రభుత్వంలో సస్పెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎలా అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ప్రభుత్వం హయాంలో ఈయన ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది అని ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఎలా అంటే కనుక తిరగని దేశం లేదు, ప్రతి దేశం వెళ్ళిపోయారు కాబట్టి అనుమతులు లేకుండా అన్ని దేశాలు తిరగడానికే ఎవరు ఇచ్చారు అసలు ఆ అనుమతి అనే దాని మీద బేస్ చేసుకుని ఆయన్ని సస్పెండ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఎలా అంటే 1-2 సందర్భాల్లో అనుమతి పొందిన ఆ దేశాలకు కాకుండా వేరే దేశాలకు వెళ్ళారు. అమెరికా వెళ్తానని అనుమతి తీసుకుని ఇంగ్లాండ్కి వెళ్ళడం, ఇంగ్లాండ్ వెళ్తానని లేదా న్యూజిలాండ్ వెళ్ళడం, ఇలాగా అనుమతి పొందిన దేశం వేరు, ఈయన వెళ్ళిన దేశం వేరు. కాబట్టి ఇలా వెళ్ళటం కూడా చట్టరీత్యా నేరం కింద భావించి సస్పెండ్ చేస్తున్నాం అని అయితే మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కనుక ఎన్నికలకి కొద్ది రోజుల ముందు యూఏఈకి ఎందుకు వెళ్ళారు? గత ఏడాది మార్చి 16న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా మార్చి 1 నుంచి 4 వరకు సునీల్ కుమార్ అనుమతి లేకుండానే యూఏఈ వెళ్ళారు. 2021 అక్టోబర్ నుంచి 2024 మార్చి మధ్య మొత్తం 3 విడతల్లో 15 రోజుల పాటు యూఏఈలో పర్యటించారు. ఇవన్నీ అధికారిక పర్యటనలే కానీ అనధికారిక పర్యటనలే. హైదరాబాద్ నుంచి స్వీడన్కు ఈకే 525 నంబరు విమానంలో బయలుదేరి వెళ్ళిన సునీల్ కుమార్ స్వీడన్ నుంచి ఈకే 526 నంబరు విమానంలో తిరిగి వచ్చారు. ఈ పర్యటనకు అనుమతి లేదు. అంతేకాదు అనుమతి లేకుండా 2023 ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించారు సునీల్ కుమార్. ఈకే 525 నంబర్ విమానంలో వెళ్ళి ఈకే 524 నంబర్ విమానంలో వచ్చారు. కాబట్టి ప్రభుత్వ అనుమతి లేకుండా 2021 అక్టోబర్ 2 నుంచి 8 వరకు యూఏఈలో పర్యటించిన సునీల్ కుమార్ ఈకే 525 నంబరు విమానంలో వెళ్ళి ఈకే 524 నంబర్ విమానంలో తిరిగి వచ్చారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా సునీల్ కుమార్ గారు తమ విదేశీ పర్యటన అయితే కనుక జరిపారు అనేది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణ. అదేమీ కాదు, కావాలని కక్షపూరితంగా కుట్రతోటి సస్పెండ్ చేశారని కొన్ని దళిత వర్గాలు అలాగే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఆరోపిస్తుంది. ఎందుకంటే కనుక ఈయన కూడా ప్రధానంగా ఒక భాగం పోషించాడు, పాత్ర పోషించాడు. ఎవరి విషయంలో? రఘురామకృష్ణరాజు ఏదైతే అరెస్ట్ చేసి లోపలేసి అంటే జైల్లో వేసి కొట్టిన సంఘటన ఏదైతే ఉందో దాంట్లో ఒక ప్రధాన పాత్ర పోషించాడు అనే ఒక అభియోగం కూడా ఉంది దీని మీద. కాబట్టే ఈయన్ని సస్పెండ్ చేశారు. అందులోనూ వైసీపీకి కొంచెం సానుకూలంగా ఉండేవాడు, వైసీపీకి ఉండటం వల్ల అందువల్ల ఇప్పుడు సస్పెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏదో కావాలని రాజకీయ కక్షతోటే మనసులో పెట్టుకునే ఈ సస్పెన్షన్ అనేది జరిగింది అని అయితే మాట్లాడటం జరిగింది. కాబట్టి 2024 మార్చి 1 నుంచి 4 నుంచి జార్జియాకు యూఏఈ, 2028 డిసెంబర్ 14, 19 జార్జియాకు యూఏఈ వెళ్ళిన దేశం. 2021 అక్టోబర్ 2 నుంచి 8 వరకు అనుమతి తీసుకోలేదు, యూఏఈ పర్యటన చేశారు. 2023 ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు అనుమతి తీసుకోలేదు, అమెరికా పర్యటన చేశారు. 2019 డిసెంబర్ 21, 2020 జనవరి 4 వరకు అనుమతి తీసుకోలేదు అనుకుంటా, అమెరికాకు నుంచి యూకేకి. కాబట్టి ఈ పర్యటనలన్నీ కూడా విదేశీ పర్యటనలన్నిటి కూడా 1-2 అనుమతి తీసుకున్నారు కానీ మిగిలిన వాటి దేనికి అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటన చేశారు అని అంటుంది కోట ప్రభుత్వం. కానీ అదే మాట సునీల్ తరపు నుంచి ఆయన తరపు నుంచి వినిపిస్తున్న మాటలు ఏంటంటే ప్రతి ప్రయాణానికి నా సొంత డబ్బులతో ఖర్చులతోటే నేను చేశాను, ఎక్కడికి వెళ్ళినా కానీ మేము మా సొంత డబ్బులతో మేము ఎక్కడికి తిరగకూడదా అనే ఒక మాట అయితే వాదన తినిపిస్తుంది. వైసీపీ నాయకుల్లో కొంతమంది కూడా మాట్లాడుతున్న మాటలది. టి చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడే మాట ఏంటంటే ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కితే కేసా, వాళ్ళ పిల్లలను విదేశాల్లో చదివితే కేసా, వాళ్ళ చూడడానికి వెళ్తే కేసా, ఇవన్నీ మీ పెద్ద కులాలే చేయాలా? ఈ కాండక్ట్ రూల్ను దేశంలో లేదా రాష్ట్రంలోని ఆధిపత్య కులాలకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులకు అప్లై చేసే దమ్ము ప్రభుత్వాలకు ఉందా? ఏబీ వెంకటేశ్వరరావు గారి అవినీతి చర్యలపై సస్పెండ్ చేస్తే విధ్వంసం అనే ఎల్లో మీడియా ఒక దళిత అధికారి ప్రయాణ వివరాలపై సస్పెండ్ చేస్తే వెలివాడ బతుకులకు పడిన శిక్షగా చెప్తారా? కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు వైసీపీ అభిమానం చూపిస్తారనే కక్షతో మా వర్గాలకు చెందిన అధికారులపై ఈ స్థాయిలో దాడి చేయడం ధర్మం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ అధికారులు కూడా
వైసీపీకి సానుకూలంగా ఉంటున్నారని, ఆ సానుకూలంగా ఉండటం కూడా వాళ్ళకి ముప్పేనని, కాబట్టి ఈ రకంగా మేము భావించవచ్చా అని ఆయన మాట్లాడటం జరిగింది. ఎప్పటికైనా టీడీపీలో ఉన్న బహుజన మంత్రులు ఈ దాష్టికాన్ని ఆపాలి. సివిల్ సర్వెంట్ అధికారుల సంఘం దీనిపై నోరు మెదపాలి. కాదు కూడదు అంటే గనక వీడు దళితుడు, వీడికి ఒక రూలు మాకొక రూలు అనుకుంటే కనుక ఈ కాంట్రాక్ట్ రూల్స్ అన్నీ మిగతా అధికారులకు రాబోయే ప్రభుత్వాలు కూడా అప్లై చేస్తాయి అనేది కనుక ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి బతుకులు అలాగే ఇది దళిత జన సూచన కాదు, ఇది దళిత జన ఆక్రందన అని ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఇలాగా కొంతమంది అంటే దళితులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ధర్నా చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ విషయంలో. కాబట్టి కావాలని కుట్రపూరితంగా ఏదో చేశారే తప్ప ఆ సస్పెన్షన్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన తిరిగిన పర్యటనలన్నీ ఆయన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకుని తిరిగినాయే తప్ప ప్రభుత్వానికి ఖర్చుతోటి తిరిగినాయి కాదు, ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది కాదు. ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది ఏ పర్యటనకి వెళ్ళినా సరే ప్రభుత్వ పర్యటనలు కాకపోతే కనుక మీరు మీ సొంత డబ్బులతో వెళ్ళాలి అని జగన్ గారి హయాంలో ఒక్కాణించారన్నమాట వాస్తవమే. కాబట్టి ఇలా జరిగిన ఈ సస్పెన్షన్ నిమిత్తం కాబట్టి మిగిలిన మాటలు ఏంటంటే కనుక కావాలనే ఈ సస్పెన్షన్ అనేది జరిగింది. మెయిన్ రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కేసు ఉందో దాని నిమిత్తం అనేది రకరకాల మాట. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. చూస్తున్న మీకు అందరూ కూడా మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. మర్చిపోతే ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.